తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో జరిగిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కోట్లాది మంది ఆరాధించే తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. త్వరలోనే గవర్నర్ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ చేపట్టిన ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎంతో పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అలాగే తయారు చేసిన విధానంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్న పరిణామాన్ని ఏ రకంగా చూస్తారు? ఇది చాలా అమానీయమైన ఘోరమైన పరిణామం. ఇంత దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఆ ట్రస్ట్లో ఉండటం వలన దీన్ని ఒక వ్యాపార సంస్థగా చేసి గత ప్రభుత్వం వారు దీన్ని మొత్తం ఎందుకు ఉపయోగించడానికి వీలు లేని పదార్థాలని వాటిల్లో వాడి ఆ లడ్డు యొక్క నాణ్యతను చెడగొట్టారు, లడ్డు యొక్క పవిత్రతను కూడా చెడగొట్టారు. అది ఈ రోజున అటు ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయటం వలన అవన్నీ కూడా గుజరాత్ నుంచి రిపోర్ట్స్ రావటం, ఈ విషయాలన్నీ బయటపడినాయి. కానీ భక్తులు ఈ 4 ఏళ్ల నుంచి కూడా లడ్డూ నాణ్యతలో సరిగ్గా లేదు, అదొరకలాగా లేదు అనేది చెప్తున్నారు. మాలాంటి వాళ్ళం కూడా మేము ట్రస్ట్ మా సంఘాల వాళ్ళు కూడా మేము అభ్యంతరాలు తెలియజేశాం. అంతా బాగానే ఉందని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సైంటిఫిక్గా టెస్ట్ చేయబట్టి ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. ఇది చాలా ఒక భారతదేశంలో ఉన్న భక్తులందరికీ ఒక మనోభావాలని చెడగొట్టిన బాధ పెట్టిన విషయం. అనేక మంది ఇప్పుడు అమెరికా నుంచి కూడా మాకు ఫోన్లు చేసి మేము రాత్రంతా నిద్రపట్టలేదు, మేము చాలా బాధపడుతున్నాం, కడుపు రగిలిపోతుంది, ఇంత ఘోరం చేస్తారా దేవుడి విషయంలో కూడా వీళ్ళకి భయం లేదా దేవుడు అంటే అని వాళ్ళ యొక్క ఆవేదనల్ని వెలిబుచ్చారు. మేము కోరేది ఈ ప్రభుత్వాన్ని ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని శిక్ష పడేటట్టుగా కోర్టుల ముందు పెట్టి వాళ్ళు శిక్ష పడేటట్టుగా చేయాలని ఫుల్ ప్రూఫ్గా దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ని దాని కోర్టులో కేసులు పడేయాలని చెప్పి కోరుతున్నాము. టీటీడీ చైర్మన్గా గత ప్రభుత్వం ఏవైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఇటువంటి వ్యక్తులు పైకి హిందూ ధర్మాన్ని పాటిస్తారని చెప్పినా సరే వీళ్ళు ఇతర ధర్మాలకు సంబంధించిన ఫోటోలు కానీ లేకపోతే ఆ సభల్లో ఉన్న ప్రసంగించిన వీడియోలు కూడా బహిర్గతమయ్యాయి. అయినా సరే అప్పటి ప్రభుత్వం పట్టించుకోకుండా వీరిని ఏకంగా తీసుకెళ్లి టీటీడీ చైర్మన్గా చేసింది. అప్పుడు ఎందుకని హిందూ సంఘాలు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు కూడా హిందూ సంఘాలు దీని అభ్యంతరం పెట్టడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం అది దున్నపోతు మీద వర్షం పడిన ప్రభుత్వం. అది ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఇంకా ఈ అభ్యంతరం 10 సార్లు పెడితే వీళ్ళని తీసుకెళ్లి హెరాస్ చేయటము, కేసులు పెడతాం లాంటివి కూడా చేశారు. అయినా భయపడకుండా మా బొట్టాళ్ళం ఆ దేవాలయాలు పడేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిన్నజీర స్వామిని ఇంకా కొంతమంది స్వామీజీలను కలుపుకొని పర్యటనలు చేశాం. అప్పుడు కూడా సుబ్బారెడ్డి గారు వచ్చి చిన్నజీర స్వామి గారిని మీరు గట్టిగా విమర్శించొద్దు గవర్నమెంట్ని అని చెప్పి జీర స్వామి గారిని కలిసి వారు ఒత్తిడి చేయడం జరిగింది. అలా మేము ఎప్పుడూ మా అభ్యంతరాలు తెలియజేస్తున్నాం. కాకపోతే సమాజం కూడా మాతో కలిసి రావాలి, స్పందించాలి. హిందూ సమాజం ఇది కొందరు మాకే సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా అందరూ బయటకు వచ్చి కనీసం నిరసనలన్నా తెలియజేయాలని, దానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. కోట్లాది మంది భక్తుల విశ్వాసం అటువంటి లడ్డూ నాణ్యత విషయంలో జరిగిన ఈ వివాదానికి సంబంధించి మీ ట్రస్ట్ తరపున ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఏంటి? ఖచ్చితంగా ఈ జరిగిన అపచారానికి మేమే కాదు దేశం అంతా కూడా ఈ రోజున ప్రతి మనిషిలో కూడా అయ్యో ఏంటి ఈ విధంగా చేశారేంటి అనే ఒక మనోవేదనకి గురవుతున్న పరిస్థితి. తప్పనిసరిగా మేము రేపే ఈ విషయమై మేము ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా ఉందో మేము రేపొద్దున వీటి మీద ఏదైతే వీళ్ళు చైర్మన్లు కానీ ఈవోలుగా పనిచేశారో వాళ్ళందరి మీద మేము పడమట పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది. రేపొద్దున తప్పనిసరిగా మేము కేసు పెడతాము. ఆ కేసు మీరు ఎఫ్ఐఆర్ చేసి వెంటనే ఇమీడియట్గా చేయాలి. మేము గవర్నర్ గారిని డీజీపీ గారిని కలిసి వెంటపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఫేకు, కావాలనే మా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా గత ప్రభుత్వంలోని వ్యక్తులు అలాగే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఏమండి, మీరు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సెట్టింగ్లు వేసుకుని ఇక్కడ 2 కోట్లు పెట్టి సెట్టింగ్ వేసుకున్నారండి. పెద్ద ఆయన సెట్టింగ్ వేసుకుని
కింద సజ్జల గారేమో స్క్రిప్ట్ రాయడం, ఆయన సెట్టింగ్లు వేసుకోవడం, పైనుంచి జరగడం. ఏదైతే మీరు చేస్తున్నారో మేము హిందూ సమాజం ఖచ్చితంగా ఖండిస్తామో, దీన్ని ఇప్పటితో మేము వదిలిపెట్టము. ఎందుకంటే ఏదైతే అది ఒక స్వయం ప్రతిపత్తి ఉన్న దేవాలయానికి కనీసం ఐఏఎస్ కేడర్ లేకుండా మీరు ఈవోని నియమించారంటే మీ పద్ధతి ఏంటో అప్పుడే తెలుస్తుంది. కనీసం ఒక ఐఏఎస్ ఏదైతే వ్యతిరేకిస్తున్నారో, ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు, లేకపోతే పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో దేవాలయానికి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మీరు చేసింది అక్కడ చేసింది ఏమీ లేదు. ఆ బంగారాన్ని ఏదైతే 400 కోట్లు బయటికి వెళ్తుందో ఆ 400 కోట్లు 200 కోట్లు మీరు దోసేసి 150 కోట్లు దేవాలయానికి అప్పచెప్పారు. ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. ప్రతి కేసు కూడా మేము పెడతాము, కేసు ఫైల్ చేయవలసిందిగా కోరుచున్నాము. మొత్తంగా అసలు ఇటువంటి ఘటన జరిగిద్దని కల్లా కూడా అనుకోలేదు. తిరుమల దేవుని శ్రీనివాసుని ఆ ప్రసాదం అంటే కోట్లాది మంది భారతీయులే కాక ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అటువంటి ప్రసాదం తయారీ విషయంలో గత ప్రభుత్వం ఏదైతే కొంత తప్పిదం చేసిందో ఆ తప్పిదానికి శిక్ష అనేది పడాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఇదేదే ప్రసాదం విషయంలో కొంత తప్పు చేశారు వారందరికీ కూడా శిక్ష పడాల్సిందేనంటూ కూడా హిందూ భక్తులు అలాగే దేవాలయాల పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.